ల్యాండ్ అనమాట. యాక్చువల్గా మొత్తం అంతా మనకే ఉండేది, కొంత ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఆబ్లిగేషన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వల్ల కొంత ల్యాండ్ బయటకి ఇచ్చేసింది. బయట గంగవరం పోర్టుకి 2,500 ఎకరాలు ఇచ్చింది. అలాగే ఇక్కడ ఫార్మాసిటీకి కొంత ల్యాండ్ ఇచ్చింది, ఎన్టీపీసీకి కొంత ల్యాండ్ ఇచ్చింది. అలాగా సెపరేట్ అయిపోయింది కొంత ల్యాండ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది ఏంటంటే చూడండి, బ్రౌన్ ఆరెంజ్ కలర్లో బౌండరీ చూసారా, ఈ బౌండరీలో ఉన్నదంతా కూడా మన RNL తాలూకా ల్యాండ్ అనమాట. ఇది 20,000 ఎకరాస్ మొత్తం టోటల్ 20,000 ఎకరాస్ కంప్లీట్గా అప్పట్లో ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకున్న ల్యాండ్. ఓకే, ఇందులో మనకి 9,000 ఎకరాస్లోనే మనకి ల్యాండ్ ఉంది, అది ప్రజెంట్ ప్లాంట్ ఉంది. మిగిలిన ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ డెవలప్ చేస్తాం, ఫారెస్ట్. ఓకేనా, దాని గురించి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఇంచుమించు 250 మందితో జనాల ఎంప్లాయీస్తో ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, అగ్రో ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అంటాం. ఇక్కడ మనకు కాన్సెప్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ స్టీల్ ఇన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్, సో కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ స్టీల్. ఓకే, సో అందుకని ఏంటంటే మనకి ఏంటంటే కాన్సెప్ట్, 1 టన్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక టన్నుకి 1 ట్రీ. ఓకేనా, అలా మనకి ఇప్పుడు ప్రజెంట్ మంది 7.3 మిలియన్ టన్స్, 1 మిలియన్ ఈక్వల్స్ టు 10 lakhs. సో 7.3 మిలియన్ టన్స్, మిలియన్ ట్రీస్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం. అంటే 1 టన్నుకి 1 ట్రీ చొప్పున మనం పెంచుతున్నాం మనం. సో అందుకని మీకు ఇంత గ్రీనిష్గా ఉంటుంది. మీకు రోడ్ అంతా వచ్చినప్పుడు చూసారా, చుట్టూ గ్రీన్గా ఉంటుంది. అక్కడ కూడా మీకు బిల్డింగ్స్ కానీ ఏమి కనిపించవు బయటికి. అలాగే టౌన్షిప్ ఉన్న ఏరియా కూడా ఫుల్గా అంతా కూడా చెట్ల మధ్యలో ఉంటుంది. అందుకనే ఇక్కడ ఒక దగ్గర మీకు ఇక్కడ నుంచి అగనంపూడి వెళ్ళే వేకి మహా అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ టెంపరేచర్ ఇంచుమించు 6 డిగ్రీస్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. 6 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది టెంపరేచర్ ఇక్కడికి అక్కడికి. ఓకే, చూడండి, ఇది రిజర్వాయర్స్ అంటే వాటర్ రిజర్వాయర్స్. మనకు వాటర్ కావాలి కదా మరి. సో ఈ వాటర్ రిజర్వాయర్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? మనకి ఎంత హ్యూజ్ ఆఫ్ వాటర్ ఏలేరు దగ్గర ఉన్న, అదే రాజమండ్రి దగ్గర ఉన్న ఏలేరు దగ్గర నుంచి మనకు వస్తుంది. 400 కిలోమీటర్స్, నియర్లీ 400 కిలోమీటర్స్ త్రూ కాలువ ద్వారానే వస్తుంది. అప్పట్లో ఇలా డిజైన్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు కాలువ వేస్తారు డైరెక్ట్, పైప్ లైన్ కూడా కాదు, కాలువ. సో అప్పట్లోనే వాళ్ళు ఎజ్యూమ్ చేసి ఇక్కడ ఏరియా డౌన్ ఉంది అక్కడికంటే తెలుసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ కాలువ వేశారు. ఇప్పటికీ కూడా ఇంచుమించు 40 years అవుతుంది. 40 years నుంచి ఇప్పటికీ కూడా మనకి అక్కడి నుంచి త్రూ కాలువ ద్వారానే వాటర్ వస్తుంది అలాగా ఇక్కడికి, ఈ రివర్లోకి, ఈ రిజర్వాయర్లోకి. ఓకేనా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫుల్లో డిజైన్ చేశారు. ఎటువంటి అడిషనల్ ఎనర్జీని కూడా యూజ్ చేయలేదు, గ్రావిటీని యూజ్ చేస్తున్నారు అంతే. అక్కడి నుంచి ఇక్కడికి డౌన్ ఉంది అని తెలుసుకున్నారు, డైరెక్ట్గా కాలువ వేస్తారు, తగ్గిస్తారు. ఆ కాలువ అంటే వాటర్ కంటిన్యూస్గా వస్తుంది. ఓకే, ఇది చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యారు. ఇది హైవే, ఇది నేషనల్ హైవే. ఇక్కడ కూర్మన్పాలెం దగ్గర ఆర్చ్ దగ్గర మీరు ఎంటర్ అయ్యారు. చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇలా వచ్చారు కదా, ఈ రోడ్డు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం ఈ కొండ పక్కనే. ఇది హిల్ టాప్ గెస్ట్ హౌస్, కొండ ఉన్నది. ఈ కొండ పక్కన మనం ఉన్నాం ఇక్కడ, ఇందులో ఉన్నాయి, ఈ బిల్డింగ్స్లో ఉన్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఈ గేట్లో నుంచి ఈ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా కూడా ప్లాంట్ ఏరియా, బ్రౌన్ కలర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సెంటర్ రోడ్ చూసారా, సెంటర్ రోడ్లోంచి అంటే లోపల నుంచి లోపలికి వెళ్తే సెంటర్లో మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉంటాయి. ఇటువైపు అంతా కూడా ప్రొడక్షన్ ప్లాంట్స్, ఇటువైపు అన్నీ కూడా సర్వీస్ జోన్స్ ఉంటాయి. ఇదన్నీ కూడా ఈ సిల్వర్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి రైల్వే లైన్స్, ఇండియన్ రైల్వే లైన్స్. మనకి మేజర్ కస్టమర్ మీరు చెప్పుకున్నాం కదా, ఇండియన్ రైల్వేతో మనం రైల్వేతో మనం ఎక్కువగా కొలాబరేషన్లో ఉంటాం. ఓకే, అప్పట్లోనే రష్యన్ కొలాబరేషన్తో మనం డిజైన్ చేసుకున్న ప్లాంట్ ఇది. USSR, సోవియట్ యూనియన్, రష్యా, వాళ్ళ ద్వారానే మనం డిజైన్ చేసుకున్న ప్లాంట్ అనమాట. ఇప్పటికీ కూడా అందుకని అంత బ్యూటిఫుల్గా ఉంది. టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ. సేల్ వాడు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోండి, వాళ్ళు వేరు వాళ్ళు ఓన్ టెక్నాలజీ. సో ఇక్కడ చూడండి, 20 మిలియన్ టన్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ 20 మిలియన్ టన్స్. సో అన్నీ ఎక్స్పెండ్ చేసుకుని వెళ్ళిపోవడానికి అప్పట్లోనే డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మంది ఎంత ఉంది, 7.3 మిలియన్ టన్ ఉంది. చూడండి, దేనికైనా ఎక్స్పెండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది RMHQ ప్లాంట్. మనకి రా మెటీరియల్ వచ్చిన తర్వాత చూడండి ఇలా బెడ్స్లో ఉన్న కదా చిన్న చిన్నవి, ఇక్కడ స్టాగ్నేట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి త్రూ కన్వేర్ బెల్ట్, ఆ ఎల్లో కలర్లోని బ్రౌన్ కలర్లో లైన్స్ ఉన్నాయి కదా, అవి కన్వేర్ సిస్టమ్స్ అన్నమాట. ఎక్కడ కూడా బై రోడ్ యూజ్ చేయం, కన్వేర్ సిస్టమ్, క్లోజ్డ్ కన్వేర్ సిస్టమ్. అందులో నుంచి మనకి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటే కదా. అలాగే సెంటర్ ప్లాంట్, ఫర్నెసెస్, బ్లాస్ట్ ఫర్నెసెస్ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది మనం ఒకటే, ప్రజెంట్ మనకు 3 ఉన్నాయి.
ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేసెస్ అలా ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే నెక్స్ట్ ఎస్ఎంఎస్ 1 అండ్ SMS 2, అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ఎంఎస్ఎస్, అలాగే నెంబర్ ఆఫ్ మిల్స్ చూడండి, LMM, WRM, MMSM, వైర్ రాడ్ మిల్లు, స్పెషల్ బార్ మిల్లు, స్ట్రక్చరల్ మిల్లు, ఇలా నెంబర్ ఆఫ్ మిల్స్ అలా ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇక్కడ ప్రాసెస్ మొదలవుతుంది స్టార్టింగ్, ఈ చివరికి వచ్చేసరికి ఫినిష్డ్ గుడ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇండియన్ రైల్వేకి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది, ఇండియన్ రైల్వే లైన్స్కి. ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఉంటుంది, ఈ రైల్వే లైన్ ద్వారా డైరెక్ట్ మార్కెట్కి పంపించేస్తాం. బై రోడ్ మనం ఎక్కడ యూజ్ చేయాలి, బై రోడ్ ఓన్లీ ఎంప్లాయీస్ మూవ్మెంట్కే ఉంటుంది, ఎక్కడ కూడా మెటీరియల్ మూవ్మెంట్ ఉంటుంది. ఎక్కడ మెటీరియల్ మూవ్మెంట్కి సెపరేట్గా వేరే వే ఇచ్చి రోడ్డు ద్వారా మెటీరియల్ కొన్ని ట్రాన్స్పోర్ట్ అయ్యేది బై రోడ్ ద్వారా కూడా అవుతుంది. అలాంటిది మనకి ఇక్కడ BC గేట్ అని ఉంటుంది, ఇగో ఇది పాల చెరువు గేట్, గాజువాక దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ సిటీ మధ్యలోంచి ఉంటుంది, అవుట్స్కట్స్ నుంచి ఎంటర్ అయిపోయి బయట ఉంటుంది. ఓకే, ఇట్లాంటి తాలూకా ఏరియా మొత్తం 20,000 ఎకరాస్ మొత్తం. ఇందులో 9,500 ఎకరాస్ మాత్రమే ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు, రిమైనింగ్ అంతా కూడా ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నారు. ఓకే, అక్కడ ప్రాజెక్ట్ చూసారు కదా ఆల్రెడీ మీరు, ప్రాజెక్ట్ చేసింది అది. నేను మెషిన్ షాప్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను, ఇక్కడ మెకానికల్ ఏరియా చూస్తున్నాను. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో వచ్చిన ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాను. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా వాళ్ళ చేత మిషనింగ్ చేయించి మిషన్స్ మీద అవన్నీ కూడా అసెంబ్లింగ్ చేసి అలాగే ఇంటర్నేషనల్ QCస్లో వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తాం, త్రూఅవుట్ పార్టిసిపేట్ చేస్తాం. అలాగే ఇది నేషనల్ వరకు వెళ్ళాం. ఇంకొకటి IC ఇంజిన్ ఒకటి తయారు చేసాం, చిన్నది ప్రోటోటైప్. అంటే మన కార్ ఇంజిన్ లోపల ఎలాగ మూవ్మెంట్స్ ఉంటాయి, ఇన్సైడ్ ఏంటేంటి మూవ్ అవుతుంటాయి, ఫ్యూయల్ కంబషన్స్ ఎలా జరుగుతుంది లోపల, అదంతా కూడా డిజైన్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. అది ఇంటర్నేషనల్కి వెళ్ళాం. ఓకే, అది మనం కంప్లీట్గా మనం డిజైన్ చేసాం. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే మనకంటూ పక్కన చూసారా ఓన్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. అంటే ప్లాంట్లో మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఎక్స్టర్నల్గా అంటే అన్వాంటెడ్గా జనరేట్ అయిన ఫ్యూమ్స్ నుంచి కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కదా, అన్నీ కలుపుకొని మనం 650 మెగావాట్ మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఓన్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటాం, ఓన్ పవర్. అందులో కొంతవరకు ఓన్ పవర్ మనం తయారు చేసుకుంటే మనం వాడుకోవడం కాదు, అందులో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి APSCB తోటి మనం సింక్రనైజ్ చేసుకోవాలి. సింక్రనైజ్ చేసుకుంటే అప్పుడు పవర్ స్టెబిలిటీ అవుతుంది. అదేంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక్కొక్కసారి మన దగ్గర పవర్ వాడుకుంటూ వాళ్ళ దగ్గర పవర్ మనం వాడుకుంటాం. అది ఎనర్జీ మీటర్స్ రిలీజ్ చేస్తుంది. ఎనర్జీ మీటర్స్ మనం వాడుకుంటే యూనిట్కి ఒక రేట్ ఉంటుంది, ఆడికి ఇచ్చేస్తే యూనిట్కి ఒక రేట్ ఉంటుంది. సో అలా మ్యూచువల్ మీద పవర్ని కూడా మనం గ్రిడ్తో సింక్రనైజ్ అయ్యాలి. ఓకే, ఒకసారి చేస్తాను ఫ్లో చేయాలి.